Dear students, welcome to Compete Minds. In this class, we are going to discuss about the syllogism topic. So, syllogism is a major important topic in our exams. So, ఇక్కడ syllogism కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బేసిక్స్ నుంచి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ syllogism అంటున్నాం. సో వాట్ ఈస్ మీన్ బై syllogism అని అంటే, సో యాక్చువల్గా ఈ syllogism అనేటువంటి ఈ వర్డ్ ఓకే, సో ఈ సిలాజిజం అనేటువంటి వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. ఓకే, సో ఇట్స్ ఏ గ్రీక్ వర్డ్ సిలాజిజం అనేది. సో వాట్ ఈస్ మీన్ బై సిలాజిజం అని అంటే, సో ఇన్ఫరెన్సెస్ అని అంటాం. ఓకే, సో ఇన్ఫరెన్స్ అని చెప్పేసి అని అంటాం, ఆర్ డిడక్షన్ అని అంటాడు. ఓకేనా, ఆర్ డిడక్షన్ అని చెప్పేసి చెప్తాడు. ఇన్ఫరెన్స్ ఆర్ డిడక్షన్ అని అంటాడు. వాట్ ఈస్ మీన్ బై ఇన్ఫరెన్స్ డిడక్షన్ అని అంటే, సో ఇన్ఫరెన్స్ అని అంటే అనుమితి అని చెప్పేసి మనం తెలుగులో చెప్తాం. అంటే ఒక లాజికల్ కాన్సెప్ట్తోని, ఒక లాజిక్ బేస్డ్తోని ఉండేటువంటిది అని అన్నట్టు. సో మనము లాజికల్ రీజనింగ్లో ఈ సిలాజిజం అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేస్తాం. సో లాజికల్ థింకింగ్ అన్నట్టు అంటే ఒక ప్రిమిసెస్లో, ఏదైనా ఒక ప్రిమిసెస్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని, ఒక కాన్సెప్ట్ని, సో దాన్ని డిరైవ్ చేసేటువంటి విధానము సిలాజిజం. అంటే ఒక పర్టికులర్ ప్రిమిసెస్లో ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్కి సంబంధించి ఆ ప్రిమిసెస్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ లాజికల్గా అది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, లాజికల్ ఇన్ఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి, లాజికల్ డిడక్షన్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పేటువంటిది సో ఈ సిలాజిజం అనేటువంటి కాన్సెప్ట్. ఓకే రైట్. సో ఇక్కడ మనకి సిలాజిజం అనేటువంటి టాపిక్లో మేజర్గా ఏముంటాయి అని అంటే, సో స్టేట్మెంట్స్ ఏముంటాయి అని అంటే స్టేట్మెంట్స్ అని ఉంటుంది. స్టేట్మెంట్స్ అండ్ ఫాలోడ్ బై స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఉంటాయి. ఓకే, కంక్లూజన్స్ అని అంటాం. స్టేట్మెంట్స్ ఫాలోడ్ బై కంక్లూజన్స్. ఓకే రైట్. సో ఇక్కడ స్టేట్మెంట్స్ మీన్స్ ఏంటంటే ఒక ప్రిమిసెస్, అంటే ఈ స్టేట్మెంట్లో, అంటే స్టేట్మెంట్స్ అనేటువంటి ఒక ప్రిమిసెస్లో ఉన్న ఒక కాన్సెప్ట్ సంబంధించి అది లాజికల్గా ఏ విధంగా డిడక్ట్ చేస్తాం, లాజికల్ ఇన్ఫరెన్సెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని సో చెక్ చేయడాన్ని ఇక్కడ కంక్లూజన్స్ బేస్ చేసుకొని చెక్ చేస్తుంటాం. ఓకే రైట్. అయితే ఇక్కడ స్టేట్మెంట్స్ అన్నప్పుడు మరి స్టేట్మెంట్స్లో ఏముంటాయి, ఇక్కడ కంక్లూజన్స్లో ఏముంటాయి మరి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. అయితే ఈ సిలాజిజం అనేటువంటి కాన్సెప్ట్లో మనకి మేజర్గా ఉండేటువంటి 4 టర్మ్స్, కొన్ని సిలాజిజం అనే దాంట్లో కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ గురించి కూడా నేర్చుకుంటాం మనం. సో దాంట్లో ఏంటి అని అంటే, కంప్లీట్గా సిలాజిజం అనేది బేసిక్గా దేనిపై ఆధారపడి ఉంటుంది అని అంటే ఒక 4 టర్మ్స్ పైన ఆధారపడుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ 4 టర్మ్స్. ఓకే, సో ఆ టర్మ్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఒకటి ఆల్, ఒకటి సమ్, నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ నాట్, ఇంకొకటి సో నో అనే టర్మ్. సో దీస్ ఆర్ ద 4 టర్మ్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ సిలాజిజం. సో బేసిక్ సిలాజిజం అనేటువంటి కాన్సెప్ట్లో మనం చూసేటువంటివి ఈ 4 కాన్సెప్ట్స్. బేస్డ్ ఆన్ దిస్ 4 కాన్సెప్ట్స్ ఎంటైర్ సిలాజిజం అనేది డిపెండ్ అయి ఉంటుంది. వీటికి తోడు, అంటే ఈ బేసిక్స్లో మనం నేర్చుకున్న తర్వాత వీటికి యాడ్ ఆన్ మళ్ళీ కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి, యాడ్ ఆన్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఫస్ట్ వీటిపైన మనకు ఒక క్లారిటీ అనేది ఉండాలి. సో సిలాజిజంలో ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాం కదా, దీంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో వాట్ ఈస్ మీన్ పాజిటివ్ అని అంటే, ఫస్ట్ 2 కాన్సెప్ట్స్ ఆర్ పాజిటివ్ కాన్సెప్ట్స్. సో ఆల్ కేస్, సమ్ కేస్, ఓకే, ఈ 4 టర్మ్స్ అనొచ్చు లేదా 4 కేసెస్ అనొచ్చు. ఓకే, 4 కేసెస్ అని అంటాం. ఈ 4 టర్మ్స్ ఆర్ 4 కేసెస్, ఆల్ కేసు, సమ్ కేసు, దీస్ 2 ఆర్ ద పాజిటివ్ కేసెస్ హియర్. ఓకేనా, దీస్ 2 ఆర్ పాజిటివ్ కేసెస్. సో ఇక్కడ పాజిటివ్ అని చెప్పేసి ఉంది. సో ఆల్ కేస్ అనేది సమ్ కేస్ అనేది పాజిటివ్ మేనర్లో ఉంటుంది. ఇక్కడ సమ్ నాట్, నో కేసు, దీస్ 2 ఆర్ ద నెగటివ్ కేసెస్.
వై ఈ రెండు పాజిటివ్ కేసెస్, వై దీస్ టూ ఆర్ నెగిటివ్ కేసెస్ అని అంటే ఇట్ సెన్స్ ద పాజిటివ్ కాబట్టి దాని పాజిటివ్ కేసెస్ అని చెప్పేసి అని అంటున్నాం. అంటే ఆల్ మీన్స్ టోటల్ అంటాం కదా, ఆల్ అంటే అన్ని, టోటల్ మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ చాక్లెట్స్. సో కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, అవి ఆల్ ఈజ్ యువర్స్ అన్న, ఆల్ చాక్లెట్స్ ఆర్ యువర్స్. ఓకే, సో ఈ చాక్లెట్స్ అన్ని ఆల్ ఈజ్ యువర్స్ అని చెప్పి అనుకోండి. అప్పుడు అన్ని మనయే అన్నప్పుడు టోటల్ మనదే, పాజిటివ్ ఉంటుంది కదా. లేదు సమ్ ఆఫ్ ద చాక్లెట్స్ అంటే మనయే అని అంటే, సో సమ్ ఆఫ్ ద చాక్లెట్స్ ఆర్ ఆర్స్ అని అంటే అక్కడ కూడా పాజిటివ్ సెన్స్ ఉంటుంది కదా. సో కాబట్టి ఈ టూ ఆర్ పాజిటివ్ సెన్సెస్. సమ్ నాట్ నో కేస్, సమ్ చాక్లెట్స్ ఆర్ నాట్ యువర్స్. సమ్ చాక్లెట్స్ ఆర్ నాట్ యువర్స్ అంటే కొన్ని చాక్లెట్స్ నీవి కాదు అని చెప్తున్నాము, అంటే నావి కాదు అంటున్నావు కాబట్టి నెగిటివ్ సెన్స్ వస్తుంది కదా, అవి కాదు అంటున్నావు. సమ్ ఆర్ నాట్ మైన్. సో నెక్స్ట్ నో కేస్, ఐ హ్యావ్ చాక్లెట్స్ బట్ నో చాక్లెట్ ఈజ్ యువర్స్. ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న చాక్లెట్స్లో ఏ చాక్లెట్ కూడా నీది కాదు అని చెప్తున్నా కదా, నెగిటివ్ కేస్ అని. సో కాబట్టి నెగిటివ్ కేస్, దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ పాజిటివ్ కేస్ అండ్ దీస్ టూ కాన్సెప్ట్స్ ఆర్ నెగిటివ్ కేస్. ఓకే రైట్. సో ఇక్కడ పాజిటివ్ కేస్ అండ్ నెగిటివ్ కేస్ రెండు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ పాజిటివ్ కేసెస్కి నెగిటివ్ కేసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం. ఏంటి పాజిటివ్ కేస్కి నెగిటివ్ కేస్కి అని అంటే, ఇంతకుముందు మనము స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ అనేవి సిలాజిజంలో ఉంటాయి అని అన్నాం కదా. ఆ స్టేట్మెంట్స్లో ఆల్ కేస్ యొక్క పర్ఫామ్ ఎలా ఉంటుంది, నో కేస్ పర్ఫామ్ ఎలా ఉంటుంది, సమ్ కేస్ సమ్ నాట్ కేస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. సో స్టేట్మెంట్స్లో మనకి ఆల్ కేస్కి సంబంధించి వచ్చినప్పుడు కంక్లూజన్స్ని ఎలా తీసుకోవాలి. అయితే ఇక్కడ మీకు ఒక మాట చెప్పిన, స్టేట్మెంట్స్ ఈజ్ అ ప్రిమిసెస్, ఇన్ దట్ ప్రిమిసెస్ which is logically connected, which is logically not connected, logically deducted అని చెప్పేసి మనం చూడాలి అని అనుకున్నాం కదా. త్రూ కంక్లూజన్స్ నుంచి చూస్తాం, మనం చూస్తాం. అయితే ఇక్కడ మనకి ఈ 4 కాన్సెప్ట్లు ఉంటాయి కదా, పాజిటివ్ 2 ఉంటాయి, నెగిటివ్ 2 ఉంటాయి. అయితే ఇక్కడ ఈ కాన్సెప్ట్లకు సంబంధించి సిలాజిజంని మనము ఏ బేస్ పైన చేస్తాము అని అంటే వెన్ డయాగ్రామ్ బేస్లో చేస్తామండి. వెన్ డయాగ్రామ్ బేస్లో చేస్తాం. అంటే ఈ వెన్ డయాగ్రామ్ మనకి ఇక్కడ సిలాజిజంని డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చేయడం చూస్తుంటాం. కానీ ఇఫ్ యూ కెన్ టేక్ వెన్ డయాగ్రామ్ మెథడ్, యూ విల్ గెట్ ద ఆన్సర్ డైరెక్ట్లీ, యూ విల్ గెట్ ద ఆన్సర్ క్విక్లీ. ఓకే, సో కాబట్టి వెన్ డయాగ్రామ్ మెథడ్ ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ ద సిలాజిజం కేస్. సో వెన్ డయాగ్రామ్ అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు, ఓకేనా. సో వెన్ డయాగ్రామ్స్ అని అంటే సర్కిల్స్ లాగా ఉంటుంది, సర్కిల్స్ కి మధ్యలో, సో ఎనీ 2 సర్కిల్స్ ఇఫ్ కోయిన్సైడ్, వాటికి మధ్యలో రిలేషన్ ఒకలాగా ఉంది అని చెప్పేసి చెప్తాం. సో ఇలా డిఫరెంట్గా చెప్తాం, ఓకేనా రైట్. సో ఇప్పుడు ఆల్ కేసు, సమ్ కేసు, సమ్ నాట్ కేసు, నో కేసు అని అన్నాం కదా. ఈ 4 కేసెస్కి 4 టర్మ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటి అని అంటే, సో మనకి సిలాజిజంలో సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ అనే ఒక 2 మాటలు ఉంటాయి, ఓకేనా. సబ్జెక్ట్ ఓకే అండ్ ప్రిడికేట్ అని చెప్పేసి 2 ఉంటాయి. సబ్జెక్ట్ ప్రిడికేట్ అనే 2 మాటలు ఉంటాయి. సో వాట్ ఈస్ మీన్ బై సబ్జెక్ట్ అండ్ వాట్ ఈస్ మీన్ బై ప్రిడికేట్ అనేది చూస్తే ఇవి ఎలా ఉంటాయి అని అంటే మనకి స్టేట్మెంట్లో కానీ కంక్లూజన్లో కానీ మనకు కనిపిస్తుంటాయి. అయితే స్టేట్మెంట్స్లో వీటిని కన్సిడర్ చేస్తాం. స్టేట్మెంట్లో ఏముంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కండిషన్తో తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కండిషన్తో తీసుకుంటాం. ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అంటున్నా, ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పేసి అని అన్నా. సో ఇప్పుడు ఈ ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది దీంట్లో ఈ ఏ అనేటువంటి ఇది ఉందా, ఏ ఉందా, దీన్ని సబ్జెక్ట్ అని అంటాం. బి ఉందా, దీన్ని ప్రిడికేట్ అని అంటాం.
ఓకే, దీన్ని ప్రిడికేట్ అని చెప్తాం. ఏ మీన్స్ సబ్జెక్ట్ అండ్ బి మీన్స్ ప్రిడికేట్. ఓకే, సో అయితే మీకు ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు నువ్వు ఇది సబ్జెక్టు ఇది ప్రిడికేటు అని నేను ఎక్కడ కూడా క్వశ్చన్ చేయడు. ఏది సబ్జెక్ట్, విచ్ ఈజ్ సబ్జెక్ట్, విచ్ ఈజ్ ప్రిడికేట్ అని క్వశ్చన్ చేయడు. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే, కాన్సెప్ట్ నేర్చుకున్నప్పుడు మాత్రమే దీని యొక్క ఇంపార్టెన్స్, దీన్ని నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ సబ్జెక్టు ప్రిడికేట్ అని చెప్పేసి ఉంది. సో అయితే ఈ ఏ అండ్ బిని సబ్జెక్టు ప్రిడికేట్ అని అనకుండా మనం ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే ప్రతిసారి సబ్జెక్టు ప్రిడికేట్ నో ప్రాబ్లం, దాన్ని అలా పిలవాల్సిన అవసరం లేదు. సింప్లీ ఎలిమెంట్స్ అని అనుకుంటే సరిపోతుంది. ఓకేనా, సింప్లీ ఎలిమెంట్స్. సో ఇక్కడ మీరు ఎలిమెంట్స్కి చూసినప్పుడు ఏ ఈజ్ ఎలిమెంట్ అండ్ బి ఈజ్ ఎలిమెంట్. ఆ ఏ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, బి ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు. పర్టికులర్లీ ఏ ప్లేస్లో ఏనే ఉండాలి లేదా బి ప్లేస్లో బి ఉండాలి అని అంటే వాట్ ఎవర్ ఏవైనా కూడా ఉండొచ్చు. ఓకేనా, రైట్. అంటే ఏ ప్లేస్లో ఎనీ వర్డ్ యూనివర్సల్లో ఉన్నటువంటి ఏ వర్డ్నైనా తీసుకొని ఇక్కడ మనము చూడొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఒక మాట చెప్పినాం, యూనివర్స్లో ఉన్నటువంటి ఏ వర్డ్స్నైనా తీసుకోవచ్చు అని. అయితే ఇక్కడ ఈ యూనివర్సల్ ట్రూత్స్ ఉంటాయా? యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఇన్ సిలాజిజం. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అవి చూసుకోండి. యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఎందుకు యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అని అంటే, ఇక్కడ మనము ఈ ఎలిమెంట్స్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వర్డ్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని అంట. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని చెప్పేసి చెప్తా, లేదా ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని చెప్తా. ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అని అంటే యూనివర్స్లో ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేది అవుతుందా యూనివర్స్లో? ఇన్ దిస్ యూనివర్స్ క్యాట్స్ ఈజ్ క్యాట్స్, డాగ్స్ ఈజ్ డాగ్స్. సో దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ క్యాట్స్ అండ్ డాగ్స్, నో. సో క్యాట్స్కి డాగ్స్కి మధ్యలో రిలేషన్ లేదు అని అన్నప్పుడు వై డు వి టేక్ ఆల్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అనేది ఇక్కడ నువ్వు వర్కౌట్ చేసినప్పుడు ఇన్ రియల్ లైఫ్లో వర్కౌట్ కాదు కదా. అందుకోసమని యూనివర్సల్ ట్రూత్స్ నాట్ యాక్సెప్టెడ్ హియర్. ఇన్ దిస్ యూనివర్స్ క్యాట్స్ ఈజ్ క్యాట్స్, డాగ్స్ ఈజ్ డాగ్స్. సో దట్ యూనివర్సల్ ట్రూత్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, రైట్. యూనివర్సల్ ట్రూత్స్ నాట్ యాక్సెప్టెడ్ హియర్. అందుకోసమని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏం చేస్తాము అంటే, సో ఇక్కడ చూడండి మనకి ఈ స్టేట్మెంట్, ఓకేనా, ఈ స్టేట్మెంట్కి సంబంధించి ఈ సబ్జెక్టు ప్రిడికేట్ ప్లేస్లో ఏవైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్కి సంబంధించి మనము చూసినాం. నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క కేసుకి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమేమి ఉంటాయి అనుకున్నాం? ఫస్ట్ కేస్ ఆల్ కేస్. ఓకే, ఆల్ కేస్ ఉంటుంది అనుకున్నాం. దిస్ ఈజ్ పాజిటివ్ కేస్. ఆల్ కేస్ ఈజ్ పాజిటివ్ కేస్. ఓకే, రైట్. సో ఆల్ కేస్ ఈజ్ పాజిటివ్ కేసు. ఇక్కడ మనం ఈ సిలాజిజంలో వెన్ డయాగ్రామ్ మెథడ్ని యూజ్ చేస్తాం. వెన్ డయాగ్రామ్ మెథడ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆల్ కేస్ వచ్చినప్పుడు డయాగ్రామ్ యూసేజ్ ఎలా ఉండాలి అని అంటే, ఆల్ కేస్లో డయాగ్రామ్ యూసేజ్ ఎలా ఉంటుంది అని అంటే, ఇక్కడ చూస్తే మనకి ఆల్ కేస్ డయాగ్రామ్ షుడ్ బి లైక్ దిస్. ఓకేనా? సో లోపల ఉండేటువంటి సర్కిల్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ ద సెకండ్ అవుటర్ సర్కిల్. సో కాబట్టి ఆల్ కేస్ అన్నప్పుడు ఇలా ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ సమ్ కేస్. ఓకేనా? సమ్ కేస్. ఈ సమ్ కేస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కదా. సమ్ కేస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. కాబట్టి సమ్ కేసులో ఎలా ఉంటుంది? లైక్ దిస్. సర్కిల్ అనేది ఇలా ఉంటుంది. అంటే హియర్ వి హ్యావ్ వన్ ఎలిమెంట్ అండ్ హియర్ వి హ్యావ్ వన్ ఎలిమెంట్. దీస్ టూ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ఏ సమ్ రిలేషన్. ఈ రెండు ఎలిమెంట్స్ కి మధ్యలో దెర్ ఈస్ అ రిలేషన్, బట్ దట్ ఈస్ ద సమ్ రిలేషన్.
ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో సమ్ రిలేషన్ అనేది ఉంది. సమ్ రిలేషన్ వి డోంట్ నో, సమ్ రిలేషన్ అంటే ఏ రిలేషన్ వి డోంట్ నో. సో బట్ నేను కాన్సెప్ట్ మళ్ళీ ఒక్కొక్కటిగా చెప్పుకున్నప్పుడు నేను మళ్ళీ చెప్తాను మీకు. ఓకే రైట్. సో నెక్స్ట్ తర్వాత ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే సమ్ నాట్ కాన్సెప్ట్. ఓకే, సమ్ నాట్ మీన్స్ నెగటివ్ కాన్సెప్ట్. ఈ నెగటివ్ కాన్సెప్ట్ లో ఏముంటది అని అంటే రెండు సర్కిల్స్ కి మధ్యలో రిలేషన్. ఓకే, సమ్ నాట్ సార్, సమ్ అండ్ సమ్ నాట్ సేమ్ సర్కిల్స్ వచ్చినాయి, బట్ దేర్ ఈస్ స్లైట్ డిఫరెన్స్. సమ్ నాట్, సో దిస్ షేడెడ్ పార్ట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ద నెక్స్ట్ వన్. అంటే సమ్ నాట్ రిలేటెడ్ విత్ దిస్ సెకండ్ వన్. సో సమ్ నాట్ అన్నప్పుడు ఇలా కనిపిస్తుంటది. ఓకేనా, సమ్ నాట్ అన్నప్పుడు ఈ విధంగా కాన్సెప్ట్ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ద ఫోర్త్ వన్ ఈస్ no case. No case is also negative case. No case is also negative case. Okay na, right. No case negative case కాబట్టి ఇక్కడ so there is two. Okay, so this one is this one. రెండు separate గా ఉంటాయి. ఓకేనా, రెండు separate గా ఇలా ఉంటాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి దీంతో రిలేషన్ లేదు, దీనికి సంబంధించి దీంతో రిలేషన్ లేదు. ఓకే, సో ఈ రెండింటికి మధ్యలో దేర్ ఈస్ నో రిలేషన్ బిట్వీన్ దీస్ టూ. ఓకేనా, రైట్. సో ఇది మొత్తంగా కాన్సెప్ట్ ఏమేమి ఉంటాయి అని అంటే ఈ 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఈ 4 కాన్సెప్ట్లు ఉంటాయి. ఆల్ కేసు, సమ్ కేసు, సమ్ నాట్ కేసు, నో కేసు. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి అని అంటే నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూద్దాం. ఈ ఒక్కొక్క కేసుకి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ కేస్ ఈజ్ ఇన్ స్టేట్మెంట్స్. ఓకేనా, ఇఫ్ ఆల్ కేస్ అనేది స్టేట్మెంట్లో వస్తే కంక్లూజన్స్ అనేవి ఏది ట్రూ అవుతుంది, కంక్లూజన్స్ అనేవి ఏవి ట్రూ అవుతాయి. ఇఫ్ సమ్ కేస్ ఈజ్ ఇన్ స్టేట్మెంట్స్ విచ్ కంక్లూజన్స్ ఈజ్ ఫాలోస్, లాజికల్లీ ఫాలోస్. ఓకే, సో నెక్స్ట్ సమ్ నాట్ వచ్చినప్పుడు అండ్ నో కేస్ వచ్చినప్పుడు ఏం ఫాలో అవుతాయి అనేది మనం ఇక్కడ ఒకసారి డిరైవ్ చేద్దాం. రైట్, సో ఒకసారి చూస్తే ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ ఆల్ కేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్ కేస్ ఈజ్ పాజిటివ్. ఆల్ కేస్ ఈజ్ పాజిటివ్. సో ఇప్పుడు ఆల్ కేస్ అన్నప్పుడు వి హ్యావ్ స్టేట్మెంట్స్. ఓకే, సో స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు సిలాజిజం అంటేనే స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ అనుకున్నాం. సో ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ లో విచ్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ ఫాలోస్, విచ్ స్టేట్మెంట్ ఈజ్ లాజికల్లీ నాట్ ఫాలోస్ అని చెప్పేసి చూసినాం కదా. సో ఏది ఫాలో చేస్తుంది, ఏది ఫాలో చేయదు అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. సో ఇప్పుడు స్టేట్మెంట్స్ లో ఏముంటదంటే ఆల్ కేసుని యూజ్ చేసి ఎట్లా స్టేట్మెంట్ తీసుకుంటాడు అని అంటే ఆల్ ఎస్ ఆర్ బీస్ అని అంటాడు. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఒక స్టేట్మెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ సిలాజిజం కాన్సెప్ట్ లో చేయాల్సింది ఏంటంటే బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ వీ హ్యావ్ టు డ్రా ఎ డయాగ్రామ్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ స్టేట్మెంట్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అని ఉంది కదా. సో హియర్ ఆల్ ఏస్ ఆర్ బీస్. ఓకే, దిస్ ఈస్ డయాగ్రామ్. ఏస్ అన్నీ కూడా బీస్ లోపల ఉన్నాయి. సో ఏస్ అన్నీ కూడా బీస్ లోపల ఉన్నాయి. దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్. దిస్ ఈస్ బేసిక్ డయాగ్రామ్. ఓకేనా, రైట్, దీన్ని బేసిక్ డయాగ్రామ్ అంటాం. అయితే ఇక్కడ మనకు సిలాజిజం కాన్సెప్ట్లో బేసిక్ డయాగ్రామ్ ఉంటుంది, పాజిబిలిటీ డయాగ్రామ్ కూడా ఉంటుంది. బేసిక్ డయాగ్రామ్ అండ్ పాజిబిలిటీ డయాగ్రామ్ కూడా ఉంటుంది. అంటే ఇలా కూడా ఉండొచ్చేమో అనేటువంటిది కూడా ఉంటుంది. బట్ నో నీడ్ టు టేక్ ఆల్ ద టైమ్ పాసిబిలిటీ డయాగ్రామ్. బట్ మనకి బేసిక్ డయాగ్రామ్తో కూడా లాజిక్ అనేది డిడక్ట్ చేస్తాము. సో కాన్సెప్ట్లో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్స్ని బట్టి ఒక డయాగ్రామ్ని డ్రా చేసినాం కదా. స్టేట్మెంట్ని బట్టి డయాగ్రామ్ డ్రా చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే సో లెట్స్ సీ ద కంక్లూజన్స్ హియర్. సో స్టేట్మెంట్ ఉంది. Based on statement we have draw a diagram. So
సో డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత హియర్ వి హ్యావ్ ద కంక్లూజన్స్. ఓకేనా? సో కంక్లూజన్స్ అనేవి మనం చూడాలి ఒకసారి. సో ఇక్కడ కంక్లూజన్స్ లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక్కో కంక్లూజన్స్ గురించి మనము డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో కంక్లూజన్స్ మనం చూద్దాం. కంక్లూజన్ నెంబర్ 1 చూస్తే ఇక్కడ మనకి, ఓకే, సో దీంట్లో కంక్లూజన్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే, ఈ 4 ఏవైతే కాన్సెప్ట్లు ఉన్నాయో, ఆల్ కేస్, సమ్ కేస్, నో కేస్, సమ్ నాట్ కేస్, ఈ 4 కాన్సెప్ట్ల పైననే మళ్ళీ కంక్లూజన్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. కంక్లూజన్స్ కూడా వాటితోనే వస్తాయి. ఓకేనా? రైట్. సో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కంక్లూజన్లో ఆల్ ఏస్ ఆర్ బీస్ అని అంటాడు. సో ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు ఈ ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కంక్లూజన్లో ఉంది. సో వాట్ షుడ్ బి డూ అని అంటే, డయాగ్రామ్ చూడాలి. బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ డయాగ్రామ్ డ్రా చేసినాం కదా, ఈ డయాగ్రామ్ చూసి ఈ కంక్లూజన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు కంక్లూజన్స్ లో ఉన్నటువంటి కంక్లూజన్స్ విచ్ ఈజ్ లాజికల్లీ ట్రూ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. అయితే లాజికల్లీ ట్రూ అనేది ఐడెంటిఫై చేసేటప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఆ నోట్ అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనము లాజిక్స్ని కూడా నేర్చుకుంటూ వెళ్దాం. ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కరెక్టా అని అంటే, నువ్వు స్టేట్మెంట్ చూస్తావు, స్టేట్మెంట్లో ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఉంది, డయాగ్రామ్లో కూడా ఏస్ అన్నీ కూడా బీస్ అయినాయి కాబట్టి సో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ట్రూ అని చెప్పేసి మనం అనుకుంటాం. ఓకేనా? సో ఎందుకంటే డయాగ్రామ్ లో 2 ఎలిమెంట్స్ కి మధ్యలో రిలేషన్ ఎట్లా ఉంది, ఏస్ అన్ని కూడా బీస్ లోపల డ్రా చేసినాం. సో ఏస్ అనే సర్కిల్ కంప్లీట్లీ ఈజ్ రిలేటెడ్ విత్ బీ, సో దట్ ఆల్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పేసి అంటే దట్స్ ట్రూ అని మనం అనుకుంటాం. సో కానీ దట్స్ నాట్ ట్రూ, దట్స్ ఫాల్స్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫాల్స్. ఎందుకు అని అంటే, సార్ స్టేట్మెంట్ లో ఉందే కదా అక్కడ ఉంది అని అంటే, స్టేట్మెంట్ లో ఉంది యాజ్ ఇట్ ఈస్ గా కంక్లూజన్స్ లో వచ్చింది. సో దట్ ఈస్ కాల్డ్ రీస్టేట్మెంట్ అని అంటాం. వెన్ స్టేట్మెంట్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా కంక్లూజన్స్ లో ఇలా వస్తే దట్ ఈస్ కాల్డ్ రీస్టేట్మెంట్. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ రీస్టేట్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు రీస్టేట్మెంట్స్ అనేవి ఆల్వేస్ ఫాల్స్ ఇన్ సిలాజిజమ్స్. ఓకేనా? ఇక్కడ నోట్ అని పెట్టుకోవాలి. ఏంటి అని అంటే, restatements are always false. Restatements are always false. ఓకే, రైట్. ఎందుకు రీస్టేట్మెంట్ ఆల్వేస్ ఫాల్స్ అంటే, నీకు స్టేట్మెంట్ని బేస్ చేసుకొని లాజికల్ కంక్లూజన్ ఏది డిడక్ట్ చేస్తావు, లాజికల్గా ఏది ట్రూ అవుతుంది అనేది నువ్వు చూడాలి అని అంటున్నాడు. కానీ సేమ్ కాపీ పేస్ట్ చేయమని చెప్పలేదు కదా. అంటే ఇక్కడ మనకి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ పేస్ట్ అయింది ఇక్కడ కంక్లూజన్ లో. అలా కాపీ పేస్ట్ చేసిన దాన్ని నువ్వు ట్రూ అని చెప్పడానికి లేదు. ఓకేనా? కాపీ పేస్ట్ చేసిన దాన్ని నువ్వు ట్రూ అని చెప్పడానికి లేదు కదా ఇక్కడ. ఓకే, సో కాబట్టి కాపీ పేస్ట్ చేసింది ఈ ప్రిమిసెస్. ఇంతకుముందు అనుకున్నాం స్టేట్మెంట్ అనేటువంటి ప్రిమిసెస్ లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. బట్ వి నీడ్ టు ఐడెంటిఫై, వి నీడ్ టు డిరైవ్ ఎ లాజికల్ కంక్లూజన్, లాజికల్ డిడక్షన్ ని మనం తీసుకురావాలి. కానీ ఉన్నది యాజ్ ఇట్ ఈస్ గా ట్రూ అని చెప్పడానికి లేదు. ఓకేనా? రైట్. సో కాబట్టి దిస్ ఫస్ట్ కంక్లూజన్ ఈస్ ఆల్వేస్ ఫాల్స్. దెన్ ద సెకండ్ వన్. ఓకేనా? సో సెకండ్ వన్ ఏంటి అని అంటే, ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అంటాడు. ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అంటాడు. సో మరి ఇప్పుడు ఆల్ బీస్ ఆర్ ఏసా అని అంటే, చూడండి ఇక్కడ బీస్ అన్నీ కూడా ఏస్ అవుతున్నాయా? కావట్లేదు. బీస్లో కొన్ని, అంటే ఈ మొత్తం సర్కిల్ బి అన్నప్పుడు దీంట్లో ఈ పార్ట్ మాత్రం ఏ అవుతుంది కదా.
అప్పుడు బీస్ అన్ని ఏస్ అవుతున్నట్ట కావట్లేదు, ఏస్ అన్ని బీస్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. అంటే బీస్ కి ఏస్ కి రిలేషన్ ఏంటి అని అంటే, సో ఇక్కడ బీస్ లో సమ్ ఆఫ్ ద బీస్ ఆర్ ఏస్ అవుతున్నాయి, సమ్ ఆఫ్ ది బీస్ ఆర్ ఏస్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మాట, ఏ టు బి ఈజ్ ఫార్వర్డ్ డైరెక్షన్, ఏ టు బి ఈజ్ ఎ ఫార్వర్డ్ డైరెక్షన్, బి టు ఏ అనేది రివర్స్ డైరెక్షన్. ఇది ఓకేనా, ఈ డైరెక్షన్ ఏమంటామనంటే ఫార్వర్డ్ డైరెక్షన్ అంటాం. ఓకేనా, రైట్, దీన్ని రివర్స్ డైరెక్షన్ అని చెప్పేసి అని అంటాం. ఓకేనా, నెక్స్ట్. సో ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫాల్స్ అయింది, ఆల్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూ ఆ ఫాల్స్ అని అంటే ఇది కూడా ఫాల్స్. ఓకేనా, ఇది కూడా ఫాల్స్. ఎందుకు అని అంటే బీస్ అన్ని ఏస్ అవ్వట్లేదు. ఓకేనా, all b's are not completely related with yes, so that this one false. ఓకే రైట్. అయితే బీస్ అన్ని కూడా ఏస్ అవుతాయి అని అంటే పాసిబిలిటీలో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫాల్స్ కదా మరి అని అంటే ఇది అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది, అది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బీస్ అన్ని ఏస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఛాన్స్ అని అంటున్నాం చూసిరా, దట్ ఈజ్ మీన్ బై పాసిబిలిటీ. మనకు పాసిబిలిటీ కండిషన్స్ అనేవి అప్కమింగ్ లో వస్తాయి. ఓకేనా, పాసిబిలిటీ కండిషన్స్ గురించి మనం అప్కమింగ్ లో నేర్చుకుంటాం డెఫినెట్ గా. అక్కడ మీకు ఆ క్లారిటీ నేను ఇస్తాను. ఓకేనా, పాసిబిలిటీ అని అంటే ఏంటి అనేది ఇంకా క్లియర్ గా క్లారిటీ వస్తుంది. బట్ బేసిక్స్ లో చూస్తే ఇది పాసిబుల్లో అవ్వడానికి అవకాశం ఉంది, కానీ డెఫినెట్ గా చూస్తే అవ్వడానికి అవకాశం లేదు అంటున్నా. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూస్తే ఒక కంక్లూజన్ తీసుకుందాం. సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటున్నా. మరి సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ట్రూ అవుతుందా అని అంటే ఇక్కడ ఏస్ అనేవి కొంచెం బీస్ అవుతాయా అంటున్నాడు. సో లుక్ ఎట్ హియర్, ఆల్ ఏస్ ఆర్ బీస్ మీన్స్ ఐ హ్యావ్ సమ్ చాక్లెట్స్, ఆల్ చాక్లెట్స్ ఈజ్ యువర్స్ అని చెప్పేసి అన్న. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ నీవి అని చెప్పినప్పుడు దీంట్లో కొన్ని చాక్లెట్స్ నీ కావా, సమ్ ఆఫ్ ద చాక్లెట్స్ అనేవి మీవి కాదా అంటున్నా. ఓకేనా, సో కాబట్టి ఐ హ్యావ్ చాక్లెట్స్, నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని మీవి. సో ఇన్ దట్ నా దగ్గర ఒక 10 చాక్లెట్స్ ఉంటే 10 మీవే అన్నప్పుడు దానిలో 1 చాక్లెట్ మీదే, 2 చాక్లెట్స్ మీవే, 3 చాక్లెట్స్ మీవే, అంటే సమ్ చాక్లెట్స్ మీవే. సో కాబట్టి ఆల్ ఏస్ ఆర్ బీస్ అంటే ఈ ఏస్లో ఉన్నటువంటి ఇగో ఈ ఏస్ మొత్తం బీస్ అయినప్పుడు ఈ పార్ట్ ఆఫ్ ఏ బి అవుతుంది కదా, ఈ పార్ట్ ఆఫ్ ఏ బి అవుతుంది కదా, ఈ పార్ట్ ఆఫ్ ఏ బి అవుతుంది కదా, ఈ పార్ట్ కూడా అవుతుంది. అంటే దట్ లిటిల్ బిట్ సమ్ పార్ట్ ఏ ఆల్సో బి, కాబట్టి థర్డ్ వన్ ట్రూ. ఓకేనా, రైట్. నెక్స్ట్ తర్వాత చూస్తే సమ్ బీస్ ఆర్ ఏస్ అని అంటున్నా, సమ్ బీస్ ఆర్ ఏస్ అంటున్నా. సమ్ బీస్ ఆర్ ఏస్ అని అంటే ఇప్పుడు ఈ టోటల్ బీస్ ఉన్నాయి, టోటల్ బి ఇదంతా బి కదా, ఈ బిలో కొంచెం పార్ట్ ఇక్కడ ఉంది కదా, ఈ టోటల్ బిలో ఈ లిటిల్ బిట్ పార్ట్ అనేది ఏ అయింది కదా, ఈ లిటిల్ బిట్ పార్ట్ అనేది ఏ అయింది కాబట్టి సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూనే కదా. సో సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూనే కదా, కాబట్టి ఫోర్త్ వన్ కరెక్ట్. సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూనే. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు చూడండి, మనకి కంక్లూజన్స్ లో ఆల్తో ఉన్నప్పుడు, ఆల్ కేస్తో ఉన్నప్పుడు ఆల్ కేస్తో ఉన్నది ఫాల్స్ అయింది, బట్ సమ్ కేసులో ఉన్నది ట్రూ అయింది. సమ్ కేసులో ఏ టు బి ఫార్వర్డ్ డైరెక్షన్, బి టు ఏ రివర్స్ డైరెక్షన్ రెండు కూడా ట్రూ అయినాయి. సో కాబట్టి సమ్ కేసులో ఉన్నది ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూద్దాం. సో ఫిఫ్త్ వన్ ఏంటి అని అంటే, సో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అంటున్నాం, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అంటున్నా. సో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది ట్రూ అవుతుందా అంటే ఇగో ఈ ఏ మొత్తం
మొత్తం కూడా బి అవుతున్నప్పుడు, ఏ మొత్తం కూడా బి అవుతున్నప్పుడు ఏలో కొంచెం ఏ అనేది బి కాదు అంటున్నాడు. అది ట్రూ అని చెప్తావా? టోటల్ కంప్లీట్గా ఏ అనేది బితో మనకి రిలేట్ అయి ఉన్నప్పుడు ఏలో కొంచెం పార్ట్ అనేది బి కాదు అని హౌ కెన్ వి డిసైడ్, హౌ కెన్ వి టెల్? ఓకేనా? సో చెప్పలేం కాబట్టి దిస్ వన్ ఈజ్ ఫాల్స్. ఫిఫ్త్ ఈజ్ ఫాల్స్. ఓకే రైట్. ఎందుకంటే ఆల్ ఏస్ ఆర్ బీస్, నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్నీ నీవే అని చెప్పి నేను చెప్పినప్పుడు కొన్ని చాక్లెట్స్ నీవి కాదు అని అంటే ఏమంటావు? ఆల్రెడీ మీరు చెప్పిరు నాకు మొత్తం చాక్లెట్స్ నావే అని చెప్పి. సో ఇప్పుడు ఎవరో వచ్చి నాయి కొన్ని కాదు అంటే నువ్వెట్లా చెప్తావు, నువ్వెట్లా కన్సిడర్ చేస్తావు అని అంటావు, అంతేనా కదా? సో ఆల్ చాక్లెట్స్ ఈజ్ మైన్ అన్నప్పుడు కొన్ని కాదు అని అంటే అస్సలు ఒప్పుకోవు కదా నువ్వు. సో ఎగ్జాక్ట్ థింగ్ ఈజ్ హియర్. రైట్. నెక్స్ట్ తర్వాత 6th వన్ చూద్దాం. ఇక్కడ సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్, సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్. ఇక్కడ చూడండి, సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్ అంటున్నాడు. బీస్లో కొన్ని బీస్ ఆర్ నాట్ ఎస్ అంటున్నాడు. అయితే నువ్వు ఇక్కడ చూడంగానే ఈ 6th వన్ ట్రూ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. బై డిఫాల్ట్గా మనము 6th వన్ దగ్గరికి వెళ్ళిపోతాం, ట్రూ అని చెప్పేసి రైట్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ బి ఉంది కదా, ఈ బి అనేటువంటి సర్కిల్లో ఈ ఖాళీ ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. ఈ ఖాళీ ప్లేస్ అనేది ఏ అవ్వట్లేదు కదా. మొత్తం బిలో ఏ అనేది ఇక్కడనే ఉంది, ఈ పొజిషన్లో ఉంది. అప్పుడు ఏ అనేది కొంచెమే ఉంది కాబట్టి ఈ బికి ఏకి మధ్యలో, ఈ రెండు సర్కిల్స్కి మధ్యలో కొంత స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఆఫ్ బి అనేది, ఆ స్పేస్ ఆఫ్ బి అనేది ఏ కాదు కదా అని అంటున్నాడు అని మనకు అనిపిస్తుంది. ఓకేనా? ఈ స్పేస్ ఆఫ్ బి అనేది ఏ కావట్లేదు కాబట్టి సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూ అని మనం అనుకుంటాం. ఎందుకంటే బికి ఏకి రిలేషన్ మనం చూసినప్పుడు సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అని అనుకోవడానికి ఛాన్స్ ఈ గ్యాప్లో ఉంటుంది అని అనిపిస్తుంది. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఇది ట్రూనా అని అంటే ఇది ఫాల్స్. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది ఫాల్స్. ఎందుకు సార్ సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అనేది ఎందుకు ఫాల్స్ అవుతుంది? ఇక్కడ ట్రూ అవడానికి ఛాన్స్ ఉంది కదా, ఎందుకంటే ఏకి బికి మధ్యలో కొంత స్పేస్ ఉంది. ఆ స్పేస్ ఆఫ్ బి అనేది ఏ అవ్వట్లేదు అని చెప్పేసి యువర్ డిమాండ్ డెఫినెట్లీ ఉంటుంది. సో అయితే ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ ఐ విల్ డ్రా అనదర్ డయాగ్రామ్. ఓకే, సో దిస్ ఈస్ బి. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ ఏ. ఓకేనా? లేదు అని అంటే దిస్ ఈస్ ఏ. నీకు ఇక్కడ ఈ రెండిటికి మధ్యలో స్పేస్ ఇంత వచ్చింది కదా, నేను కొంచెం పెద్దగా చేసిన, ఇంత వచ్చింది. అప్పుడు స్పేస్ నువ్వు తగ్గించినావు కదా, దిస్ ఈజ్ పాసిబిలిటీ డయాగ్రామ్ అనుకోవచ్చు, లేకుంటే డయాగ్రామ్ ఇంకొకలాగా డ్రా చేసిన అనుకోవచ్చు. నెక్స్ట్ దిస్ డాట్ ఈజ్ ఏ. ఓకేనా? దిస్ డాట్ ఈజ్ ఏ అండ్ దిస్ ఎంటైర్ వన్ ఈజ్ బి. దిస్ డాట్ ఈజ్ ఏ. ఈ డాట్ అనేది ఏ అయింది అంటే ఆల్ ఏస్ ఆర్ బీస్. స్టేట్మెంట్ యొక్క మీనింగ్ మారకుండా, సో వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఇఫ్ యూ కెన్ డ్రా ఎ డయాగ్రామ్ దట్ వుడ్ బి ద పాసిబిలిటీ డయాగ్రామ్ అని అంటాం. సో వితౌట్ చేంజింగ్ ది మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఈస్ హియర్? ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది స్టేట్మెంట్. ఓకే, ఆల్ స్టేట్మెంట్స్, ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది స్టేట్మెంట్ అయినప్పుడు దిస్ డాట్ ఎస్, ద డాట్ ఈస్ ఏ అంటే దట్ ఏ ఈస్ కంప్లీట్లీ ఇన్ బి కదా. ఏ అనేది కంప్లీట్గా బి లోపల ఉంది కదా. ఏ అనేది కంప్లీట్గా బి లోపల ఉంది కాబట్టి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది కరెక్టే కదా. అంటే అప్పుడు హౌ కెన్ యూ డిఫైన్ దిస్ మచ్ ఆఫ్ గ్యాప్, దిస్ మచ్ ఆఫ్ గ్యాప్, దిస్ మచ్ ఆఫ్ గ్యాప్? హౌ కెన్ వి డిసైడ్? చెప్పచ్చా? డిఫైన్ చేయగలుగుతామా అని అంటే డిఫైన్ చేయలేము. కాబట్టి సమ్ బీస్ ఆర్ నాట్ ఎస్ అని అంటే సమ్ బీస్ ఆర్, సమ్ అన్నాం, సమ్ అని అంటే వి కెనాట్ డిఫైన్ ద మీనింగ్ ఆఫ్ సమ్ అండి. ఓకే, జనరల్లీ వి కాల్ గివ్ మీ సమ్ వాటర్ అంటే
ఇంత వాటరా, ఇంత వాటరా, 1 లీటరా, 2 లీటరా, సమ్ వాటర్. సో వీ కెనాట్ డిఫైన్ సమ్ మీనింగ్. సో దట్ సమ్ అని అన్నప్పుడు మనం చెప్పలేం కాబట్టి సమ్ నాట్ అంటున్నాడు. సమ్ నాట్ అంటే హౌ మచ్, కొంచెం కాదు. సమ్ బీస్ ఆర్ నాట్ ఈస్, సమ్ అంటే ఎంత. సో కాబట్టి దిస్ వన్ ఈస్ ఫాల్స్. ఓకే, సో ఇప్పుడు ఈ కేసులో ట్రిగర్ వన్ థింగ్, వన్ కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ మనం నోట్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒకటి రాసుకున్నాం కదా. సో స్పెషల్ కండిషన్ ఏంటి అని అంటే మీకు వెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ పాజిటివ్, ఆల్ కేస్ ఈజ్ పాజిటివ్. ఆల్ కేస్ అనేది పాజిటివ్ కదా, అంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు, ఓకే, స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉన్నప్పుడు నెగటివ్ కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్. When statement is positive, all the negative conclusions are false. When statements are in positive, ఇక్కడ చూడండి. సో స్టేట్మెంట్స్ పాజిటివ్ ఉన్నప్పుడు అంటే ఆల్ కేస్ పాజిటివ్ ఉంది, స్టేట్మెంట్లో పాజిటివ్ వచ్చింది. స్టేట్మెంట్లో పాజిటివ్ వస్తే ఏం చేయాలి, కంక్లూజన్స్లో నెగటివ్ కంక్లూజన్స్ ఆర్ ఫాల్స్ డైరెక్ట్లీ. ఇది కాన్సెప్ట్. ఓకేనా, ఇక్కడ ఏం చేసుకుంటాం, వెన్ statements in positive, statements are in positive, okay, negative conclusions false, negative conclusions false. So this is the concept. Okay na, right. Concept orientation లో ఈ రెండు ఎందుకు అయినాయి అని అంటే ఇది చెప్తావు. ఓకేనా, ఎందుకు ఫాల్స్ అని అంటే ఇట్లా చెప్తావు. బట్ ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ బండగుర్తు అని అంటాం కదా, అట్లా తీసుకుంటే వెన్ స్టేట్మెంట్స్ ఇన్ పాజిటివ్ నెగిటివ్ కంక్లూజన్స్ ఫాల్స్ అని చెప్పేసి ఇట్లా చెప్పు. ఓకే, రైట్. సో ఇది కాన్సెప్ట్ ఓరియంటేషన్లో నేర్చుకోవడం. సో ఇది ఇక్కడ విషయం. ఎందుకంటే నెగిటివ్లో ఉన్నప్పుడు అంటే మనకి స్టేట్మెంట్స్ పాజిటివ్లో ఉన్నప్పుడు నెగిటివ్ వస్తే ఫాల్స్ అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేసుకోవాలి ఇట్లా. డన్. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూషన్లో నెక్స్ట్ ఒకసారి తీసుకుంటే 7th కంక్లూజన్ తీసుకుంటాం. 7th కంక్లూజన్ ఈజ్ నో ఏ ఈజ్ బి. నో ఏ ఈజ్ బి అంటున్నాడు. సో నో ఏ ఈజ్ బి అని అంటే ఏంటి, ఓకే, నో ఏ ఈజ్ బి అంటే ఏంటి. సో నో ఏ ఈజ్ బి అంటే దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఏకి బికి మధ్యలో రిలేషనే లేదు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దోస్ టూ ఎలిమెంట్స్ అని అంటున్నాడు. మరి ఇక్కడ చూడు, స్టేట్మెంట్స్ చూసినప్పుడు కంప్లీట్లీ ఏ ఇస్ రిలేటెడ్ విత్ బి అని అన్నాం. ఏ కంప్లీట్లీ రిలేటెడ్ విత్ బి అంటున్నాం కాబట్టి ఏ కంప్లీట్గా బితో రిలేట్ అయ్యింది. ఇప్పుడు నో ఏ ఇస్ బి అని అంటే ఏకి బికి సంబంధం లేదు అని అంటే దాన్ని ట్రూ అంటామా, లేదు, ఫాల్స్. ఓకేనా, ఏకి బికి సంబంధం లేదు అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నెక్స్ట్ తర్వాత నో బి ఈజ్ ఏ అంటున్నా. నో బి ఈజ్ ఏ అంటున్నా. నో బి ఈజ్ ఏ అని అంటే బికి ఏకి సంబంధం లేదు అంటున్నాడు. సో ఇది ట్రూ అవుతుందా అని అంటే బికి ఏకి సంబంధం లేదు అంటున్నాడు. నో కేస్ అని అంటే మనం ఇక్కడ ఒక డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం. నో కేస్ మీన్స్ ఏంటి, ఇట్లా ఉంటాయి అంటున్నాం. నో కేస్ అని అంటే ఇలా డయాగ్రామ్స్, ఇలా మనకి సర్కిల్స్ ఉంటాయంట. అంటే ఈ డయాగ్రామ్కి సంబంధం లేదు అన్నట్టుగా. మరి ఇప్పుడు ఇక్కడ అలా ఉందా, నో కేసు ట్రూ అవ్వాలి అని అంటే, నో కేసు ట్రూ అవ్వాలి కంక్లూజన్లో అని అంటే ఇక్కడ రెండింటికి మధ్యలో రిలేషన్ ఉండొద్దు కదా. బట్ దెర్ ఈస్ ఎ రిలేషన్ బిట్వీన్ దోస్ టూ ఎలిమెంట్స్. సో కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, కాన్సెప్ట్ వైజ్గా వెళ్తే ఇట్లా, బట్ యు హ్యావ్ ఏ స్టోన్ మార్క్, బండ గుర్తిగా స్టోన్ మార్క్ అని చెప్తాం. స్టోన్ మార్క్ ఏంటిది అని అంటే, సో ఇప్పుడు స్టేట్మెంట్స్ అనేవి పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి నో కేస్ ఈజ్ నెగటివ్. సో దట్ నెగటివ్ కేసెస్ ఆర్ ఫాల్స్. వెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ పాజిటివ్ ఆల్ ద నెగటివ్ కంక్లూజన్స్ ఆర్ డైరెక్ట్లీ ఫాల్స్. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకు ఈ రెండు కూడా ఫాల్స్ అయిపోతాయి. అంటే ఈ నెగిటివ్ కంక్లూజన్స్ 5th to 8th వరకు ఉన్నాయి కదా. ఫస్ట్ 4 పాజిటివ్ ఉంటాయి, నెక్స్ట్ 4 నెగిటివ్ ఉంటాయి. ఓకే,
సో ఇప్పుడు ఫస్ట్ 4లో పాజిటివ్లో మనకి ఓన్లీ సమ్ కేస్ మాత్రమే ట్రూ అయింది. నెగిటివ్ కేసులో అసలు నెగిటివ్ ఏది కూడా ట్రూ కాలే. ఎందుకు అని అంటే స్టేట్మెంట్స్ అనేవి పాజిటివ్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇప్పుడు మనకి కాన్సెప్ట్ ఏమర్థమైంది, ఆల్ కేస్ వచ్చినప్పుడు, ఆల్ కేస్ అనేది స్టేట్మెంట్లో ఉన్నప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్కి సంబంధించి ఐమ్ అగైన్ టెలింగ్ వన్ థింగ్, ఇక్కడ మీరు ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసుకోవడం ఇంపార్టెంట్. సార్ ఆల్ కేస్ వచ్చినప్పుడు నేను ఎప్పుడైనా ఓన్లీ సమ్ ఫార్వర్డ్ డైరెక్షన్ అండ్ సమ్ రివర్స్ డైరెక్షన్లో ఉన్న ఎలిమెంట్స్కి వాటికి నేను డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయచ్చా, ఇక మిగతావన్నీ ఫాల్స్ అంట, మిగతావన్నీ ఫాల్స్ అనాలనంటే నెగిటివ్ అన్ని ఫాల్స్ అని చెప్పు, నో ప్రాబ్లం. నెగిటివ్ అన్ని ఫాల్స్ అని చెప్పు, నో ప్రాబ్లం. బట్ పాజిటివ్లో చెక్ చేసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్తాను నేను. సమ్ కేసు ట్రూ అవుతుంది, సమ్ కేసు ట్రూ అవుతుంది, ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఉన్నప్పుడు సమ్ కేసు ట్రూ అవుతుంది. కానీ ఏ ఎలిమెంట్కి మధ్యలో ఉన్నది అనేది చూసుకోవాలి. ఈ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఆల్ కేస్ అయినప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ సమ్ రిలేషనే ట్రూ అవుతుంది. ఆ రెండిటికి మధ్యలో ఉన్నటువంటి ఆ రెండు పర్టికులర్ ఎలిమెంట్స్కి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఆల్ కేసే ఫాల్స్ అవుతుంది. మనకి క్వశ్చన్ ఫార్మాట్లో ఏం చేస్తాడు అని అంటే ఆల్ కేసులో ఒక 2 స్టేట్మెంట్స్ కానీ 3 స్టేట్మెంట్స్ కానీ ఇచ్చి ఇక్కడ ఎలిమెంట్స్ని మారుస్తూ ఉంటాడు. ఎలిమెంట్స్ని మార్చినప్పుడు ఒక ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్కి రిలేషన్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఆల్ కేసు కొన్నిసార్లు ట్రూ అవ్వచ్చు, ఆల్ కేసు కొన్నిసార్లు ఫాల్స్ అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఎలిమెంట్స్. అది మీరు క్వశ్చన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ దీస్ 2 ఎలిమెంట్స్కి మట్టికే చూసుకోండి. ఇక్కడ ఏ బి అనే 2 ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తున్నాము అన్నప్పుడు ఇక్కడ ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది గమనించాలి. ఓకే, రైట్. సో ఆల్ కేస్ అనేది వచ్చినప్పుడు సమ్ కేసు ఫార్వర్డ్ అండ్ రివర్స్ మాత్రమే ట్రూ అవుతున్నాయి. సో ఆల్ కేస్ అనేది ఫాల్స్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ ఆల్ కేస్. ఇంతకు మించి ఏముండదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే రీస్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్ అని గుర్తుపెట్టుకోవాలి, స్టోన్ మార్క్ లాగా అది కూడా. ఓకే, రైట్. సో దెన్ విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఆల్ కాన్సెప్ట్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే సమ్ కాన్సెప్ట్. ఓకే, సమ్ కాన్సెప్ట్. దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్ కాన్సెప్ట్. ఓకే, సో సమ్ కాన్సెప్ట్ దట్ ఈస్ పాజిటివ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ సమ్ కాన్సెప్ట్ లో మనకి స్టేట్మెంట్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి సమ్ కాన్సెప్ట్ కి సంబంధించి. సో పాజిటివ్ గా ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి అని అంటే ఇక్కడ సమ్ A's are B's, some A's are B's. ఓకే, కొన్ని A's B's అవుతున్నాయి అంటున్నా, లేదా సమ్ A's are B's అని అంటున్నా, లేదా ఈ ఎలిమెంట్స్కి ప్లేస్లో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ఇన్ అండర్స్టాండింగ్ వేలో నేను ఏబీస్ని యూజ్ చేస్తున్నా. సమ్ A's are B's అని చెప్పేసి అని అంటున్నా. బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేద్దాం. బేస్డ్ ఆన్ దిస్ డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇక్కడ this one is A, this one is B. So A, B. There is a relation between these two, some A's are B's. కొన్ని A's B's అవుతున్నాయి. A కి B కి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఇది ఉందా, సో ఇక్కడ A అండ్ B రెండు కూడా టచ్ అయినాయి. ఆ రెండిటికి మధ్యలో సంబంధం ఉంది, ఆ రెండిటికి మధ్యలో రిలేషన్ ఉంది. సో సమ్ A's are B's అనేది అవుతుంది. ఓకే, ఇది ఫిక్స్. దిస్ ఈస్ బేసిక్ డయాగ్రామ్. బేసిక్ డయాగ్రామ్. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ విల్ మూవ్ ఇన్ టు ద కంక్లూజన్స్ హియర్. సో ఇక్కడ ఏం చేద్దాం, కంక్లూజన్స్ని ఐడెంటిఫై చేద్దాం. కంక్లూజన్స్లో 1 by 1 ఒకసారి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ ఆల్ A's are B's అని అంటాడు. నెక్స్ట్ ఆల్ B's are A's. నేను రెండు ఒకటేసారి రాస్తున్నా. సో ఇప్పుడు ఆల్ A's are B's, ఆల్ B's are A's అని చెప్పేసి అని అన్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లలో ఏది ట్రూ అవుతుంది అకార్డింగ్ టు దిస్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు దిస్ డయాగ్రామ్. సో వెన్ ఎవర్ స్టేట్మెంట్ ఈజ్ అపియర్ వీ హ్యావ్ టు డ్రా ఎ డయాగ్రామ్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్. మనం ఇట్లా చూసుకోవాలి. దాని తర్వాత కంక్లూజన్స్లో ఏ కంక్లూజన్ ట్రూ ఏ కంక్లూజన్స్ ఫాల్స్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం
మనకి ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ట్రూ అవుతుందా మరి అని అంటే ఏకి బికి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. నేనేమంటున్నా, ఐ హ్యావ్ సమ్ చాక్లెట్స్, నా దగ్గర కొన్ని చాక్లెట్స్ ఉన్నాయి, సరే మళ్ళీ సమ్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, నా దగ్గర ఉన్న చాక్లెట్స్లో సమ్ చాక్లెట్స్ మేబీ, ఓకేనా, సమ్ చాక్లెట్స్ ఆర్ యువర్స్. ఇప్పుడు నా దగ్గర ఉన్న చాక్లెట్స్లో సమ్ చాక్లెట్స్ మేబీ అని అన్నప్పుడు, సార్ సమ్ చాక్లెట్స్ మావి కాదు మొత్తం నాయే అని అంటే కరెక్టా? నేను ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఏమని, నా దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి, ఐ విల్ గివ్ ఇట్ టు యూ బట్ సమ్ చాక్లెట్స్ ఐ విల్ గివ్ యూ అని చెప్పిన. సో సమ్ చాక్లెట్స్ అన్నప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా, ఆల్ ఏస్ అంటే ఆల్ చాక్లెట్స్ ఆర్ మైన్ అంటున్నావు. నేను సమ్ చాక్లెట్స్ ని ట్రూ అని చెప్తే నువ్వు ఆల్ చాక్లెట్స్ అంటే ట్రూ అవుతుంది అని అంటే కాదు. ఇప్పుడు ఏ అండ్ బికి మధ్య రిలేషన్ సమ్ రిలేషన్ ఉంది అని అన్నప్పుడు ఏస్ అన్ని కూడా బితో రిలేట్ అయి ఉన్నాయని చెప్పొచ్చా? ఇక డయాగ్రామ్ లో చూపించట్లేదు కదా, ఏకి బికి మధ్యలో పార్షియల్ రిలేషన్ సమ్ రిలేషన్ ఉంది, కంప్లీట్ రిలేషన్ అనేది లేదు. కంప్లీట్ రిలేషన్ లేదు కాబట్టి దిస్ వన్ ఈజ్ ఫాల్స్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫాల్స్. ఆల్ ఏస్ ఆర్ బీస్ అనేది ఫాల్స్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత చూస్తే ఇక్కడ ఆల్ బీస్ ఆర్ ఏస్ అని అంటున్నాం. ఆల్ బీస్ ఆర్ ఏస్ అంటున్నాం. బీస్ అన్నీ కూడా ఏస్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ ఏకి బికి రిలేషన్ చూసినప్పుడు ఈ బీలన్నీ కూడా ఏలైనాయా? బీలు అనేటివి అన్నీ కూడా ఏస్ అవుతున్నాయా? సో బీస్ అన్నీ కూడా ఏస్ అవ్వట్లేదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. బీస్ అన్నీ కూడా ఏస్ అవ్వట్లేదు కాబట్టి సెకండ్ వన్ ఆల్సో ఫాల్స్. అంటే వెన్ సమ్ ఈజ్ హియర్, స్టేట్మెంట్స్ లో సమ్ కేసు ఉన్నప్పుడు, ఓకేనా, స్టేట్మెంట్ లో సమ్ కేసు ఉన్నప్పుడు కంక్లూజన్స్ లో ఆల్ కేస్ అనేది వర్కౌట్ కాదు. ఎందుకనంటే సమ్ అని అంటే ఈ లిటిల్ మీనింగ్, ఆల్ అంటే ఫుల్ మీనింగ్. సో ఫుల్ మీనింగ్ డజంట్ వర్కౌట్ కదా, డజంట్ వర్కౌట్. సో కాబట్టి దిస్ వన్ ఈస్ ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ వన్ చూస్తే ఇక్కడ మనకి సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటున్నా. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏస్ అని అంటున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, దీంట్లో సమ్ ఏస్ ఆర్ బీస్ అని చెప్పేసి అని అన్నా. మరి సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ట్రూ అవుతుందా? సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ట్రూ అవుతుందా అని అంటే జనరల్లీ సమ్ ఏస్ ఆర్ బీస్ ఏకి బికి రిలేషన్ ఉంది కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్ ట్రూ అని అనుకుంటాం. కానీ దిస్ వన్ ఈస్ ఫాల్స్. ఓకేనా, థర్డ్ వన్ ఈస్ ఫాల్స్. సమ్ ఏస్ ఆర్ బీస్ ఎందుకు ఫాల్స్ అని అంటే స్టేట్మెంట్ లో యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఇక్కడ అపేర్ అయింది. ఇన్ ది ప్రిమిసెస్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ వన్ ఈస్ దేర్ దట్ షుడ్ నాట్ రిప్లికా హియర్. అంటే సేమ్ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. ఓకేనా, సో స్టేట్మెంట్ ప్రిమిసెస్ లో ఉన్నటువంటి ఏ స్టేట్మెంట్ అయినా కూడా కంక్లూజన్ లో రిఫ్లెక్ట్ అయ్యింది అని అంటే ఓకే, సో దట్ ఈస్ ఫాల్స్. దీని ఏమంటాం, రీస్టేట్మెంట్ అని అంటాం. ఓకేనా, సో రీస్టేట్మెంట్ అని చెప్పేసి చెప్తాం. క్లియర్, రైట్. సో రీస్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫాల్స్. డన్. ఎందుకంటే మనము స్టేట్మెంట్స్ నుంచి లాజికల్ డిడక్షన్ ని తీసుకురావాలి, లాజికల్ గా ఏది ట్రూ అవుతుంది ఏది ఫాల్స్ అవుతుంది అనేది తీసుకురావాలి. కానీ మనము డైరెక్ట్ గా స్టేట్మెంట్ కి సంబంధించి స్టేట్మెంట్ లో ప్రిమిసెస్ లో ఏది ఉంటే దాన్ని కాపీ పేస్ట్ చేసుకోవడానికి అవకాశం లేదు. సో దట్ ఈస్ అ స్టోన్ మార్క్ గా గుర్తుపెట్టుకోండి. సో రీస్టేట్మెంట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏస్. మరి సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది ట్రూ అంటే ఎస్, బికి ఏకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది కదా, ఇక్కడ సమ్ రిలేషన్ ఉంది. సో కాబట్టి ఈ రెండింటికి మధ్యలో సమ్ రిలేషన్ బి టు ఏ వర్కౌట్ అవుతుంది. ఏ టు బి కూడా కరెక్టే, ఏ టు బి కూడా కరెక్టే, కానీ దట్ ఈస్ రీస్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్. అది ఫాల్స్ ఎందుకంటున్నాం, ఇక్కడ కాన్సెప్ట్ అకార్డింగ్ టు సిలాజిజం కాన్సెప్ట్ అది అలా ఉండకూడదు కాబట్టి దాన్ని ఫాల్స్ అని చెప్పినాం మనం.
అవునా? సిలాజిజం కాన్సెప్ట్ ప్రకారం అలా రీస్టేట్మెంట్స్ ఉండొద్దు. బట్ ఇండైరెక్ట్ గా మనం నార్మల్ గా ఇన్ జనరల్ గా చూస్తే ఏమవుతుంది, ఈ డయాగ్రామ్ తీసుకొని చూస్తే సమ్ ఏస్ ఆర్ బీస్ అనేది ట్రూ అవుతుంది ఇన్ జనరల్ ఫార్మాట్ లో. బట్ ఇన్ సిలాజిజం అక్కడ వర్కౌట్ కాదు అన్నట్టు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు సమ్ బీస్ ఆర్ ఏస్ అని అంటున్నాడు. బీస్ లో కొన్ని బీస్ అనేవి ఏస్ అవుతాయి అని అంటే ఎస్ అవుతుంది. సో ఫోర్త్ వన్ ఈస్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకేనా? ఫోర్త్ వన్ ఈస్ ట్రూ హియర్. డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ చూస్తే ఇక్కడ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అంట. ఓకేనా? రైట్. సిక్స్త్ వన్ ఇంకొకటి చూద్దాం. సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ అని చెప్తా. ఇప్పుడు ఈ రెండు కాన్సెప్ట్లను చూద్దాం. ఇక్కడ ఈ రెండు కాన్సెప్ట్లు చూసినప్పుడు ఈ రెండు కంక్లూజన్స్ లో సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అంటున్నా. ఇది చూడంగానే మన థాట్ ఏమొస్తుంది అంటే ఎస్ సార్ సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అని అంటే ఇక్కడ ఏకి బీకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. ఓకేనా? ఏకి బీకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది అంటే ఇగో ఇక్కడ రిలేషన్ ఉంది, కానీ దీనికి సంబంధించి ఈ ఎంటీ ప్లేస్ కి సంబంధించి దీని గురించి ఏం చెప్పలేదు కాబట్టి ఈ ఏ అనేది ఇదంతా కూడా బీకి రిలేషన్ ఉండదు. కాబట్టి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది ట్రూ అవుతుందేమో అని నువ్వు అనుకుంటావు. ఓకేనా? సో కానీ ఇక్కడ మనకి డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఇక్కడ కొంచెం స్పేస్ మాత్రమే ఏకి బీకి రిలేషన్ ఉంది అని చెప్పిండు కాబట్టి ఈ కొంచెం స్పేస్ మాత్రమే ఉందేమో అని అనుకుంటే, ఓకేనా, ఈ కొంచెం స్పేసే మాత్రమే ఉందేమో అని అనుకుంటే పొరపాటు అవుతుంది. దిస్ ఈస్ బేసిక్ డయాగ్రామ్. పాసిబిలిటీలో నువ్వు స్పేస్ను బట్టి డిసైడ్ చేయడానికి లేదు. ఓకేనా? ఎందుకంటే సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటే సమ్ అంటే కొన్ని ఏస్ బీస్ అవుతున్నాయి అంటే ఎన్ననే తెలుసా? నేను అంటున్నా, ఒక మాట చెప్తున్నా, ఐ హ్యావ్ చాక్లెట్స్, సమ్ చాక్లెట్స్ ఆర్ యువర్స్ అని అంటున్నా. నా దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో నీకు తెలియదు, దాంట్లో కొన్ని చాక్లెట్స్ ఇస్తున్నా, అవి కూడా ఎన్ని ఇస్తానో కూడా నీకు తెలియదు. నాకు కొన్ని ఇస్తాడు అని మాత్రం తెలుసు, అవునా కదా? నాకు సార్ చాక్లెట్స్ కొన్ని ఇస్తాడు అని తెలుసు, కానీ హౌ మచ్ ఎన్ని ఇస్తానో తెలుసా నీకు? తెలియదు. ఐ హ్యావ్ సమ్ చాక్లెట్స్ అని చెప్పిన, ఐ హ్యావ్ సమ్ చాక్లెట్స్ అని అంటే ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? డూ యు నో? తెలుసా? అందుకే సమ్ని డిఫైన్ చేయలేము. ఓకేనా? సమ్ని డిఫైన్ చేయలేము. ఎంత ఉంటుంది అనే దాన్ని మనం చెప్పలేమన్నట్టు. సమ్ అని అంటే ఇంత ఉంటుంది. ఓకేనా? సమ్ అంటే ఇంత ఇంత పర్టికులర్ కోటాలో అంటే ఈ దోసిట్లో పడుతుంది, లేదంటే ఇంత ఉంటుంది సమ్, ఇంత ఉంటుంది సమ్ అని చెప్పేసి సమ్ని డిఫైన్ చేయలేము. అర్థమైందా? సో కాబట్టి సమ్ ఏస్ ఆర్ బీస్ అని అంటే దీనికి పాసిబిలిటీ డయాగ్రామ్ కూడా డ్రా చేస్తాను నేను. ఇక్కడ పాసిబిలిటీ డయాగ్రామ్ ఏమవుతుంది? సో ఇది ఏ అనుకుంటే నేను దీన్ని బి అని రాస్తా ఇట్లా. ఇగో ఇక్కడ ఇది ఏ అవుతుంది, ఇది బి అవుతుంది. అప్పుడు ఏకి బికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంది కదా, అంటే ఇక్కడ ఇంతవరకు టచ్ చేయలేదు కాబట్టి ఇంత గ్యాప్ ఉంది సార్ అని అంటే, ఇప్పుడు ఇంతవరకు టచ్ అయింది, కొంచెమే గ్యాప్ ఉంది చెప్పొచ్చా ఇప్పుడు అని అంటే వి కెనాట్ డిఫైన్. ఓకేనా? వి కెనాట్ డిఫైన్. సో అంటే గ్యాప్ని బట్టి, దీనికి ఇంత గ్యాప్ ఉందనే దాన్ని బట్టి మనం వాటికి రిలేషన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. రిలేషన్ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి లేదు. ఓకేనా? సో కాబట్టి సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అనేది ట్రూ అవుతుందా అని అంటే ఇది కరెక్ట్ కాదు. ఓకేనా? ఎందుకనంటే ఈ రెండిటికి మధ్యలో రిలేషన్ సమ్ రిలేషన్ ఉంది అంటే ఎంత రిలేషన్ ఉందో తెలియనప్పుడు, when we don't know how much relation is there between A and B, then we don't know how much relation is not there also. రిలేషన్ ఎంతవరకు ఉందో తెలియనప్పుడు రిలేషన్ ఎంతవరకు లేదో చెప్పలేము. ఇంతవరకు రిలేషన్ ఉంది అన్నప్పుడు ఇంతవరకు లేదు అని చెప్పగలుగుతాం. సో ఎంతవరకు ఉందో తెలియనప్పుడు ఎంతవరకు లేదో చెప్పలేము. కాబట్టి వి కెనాట్ డిఫైన్. డెఫినెట్ గా చెప్పొచ్చు అంటే డెఫినెట్ గా చెప్పలేము. సో ఫాల్స్. నెక్స్ట్ ఇది ఈ కంక్లూజన్ కూడా వర్కౌట్ అవుతుంది. ఏంటి? సమ్ బీస్ ఆర్ నాట్ ఏస్ కి కూడా వర్కౌట్ అవుతుంది. సో బికి ఏకి మధ్యలో సమ్ రిలేషన్ ఉంది. సో ఇప్పుడు కొంత పార్ట్ ఆఫ్ బి కెనాట్ బి, సో కొంత పార్ట్ ఆఫ్ బి నాట్ ఏ అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంత స్పేస్ బి అనేది ఏతో రిలేట్ అయ్యి లేదు అని ఉంటున్నాం.
మరి ఇప్పుడు స్పేస్ అని నేను తగ్గిస్తుంది ఇక్కడ, నువ్వు ఎలా అయినా రాసుకోవచ్చు దాన్ని అట్లా. అంటే పాసిబిలిటీ డయాగ్రామ్లో మనం మారుస్తాం కాబట్టి స్పేస్ని బట్టి రిలేషన్ ఐడెంటిఫికేషన్ చేయలేము. ఎందుకంటే సమ్ వచ్చినప్పుడు డిఫైన్ చేయడం కష్టం. సమ్ వచ్చినప్పుడు డిఫైన్ చేయడం కష్టం అంటే సమ్ నాట్ వచ్చినప్పుడు కూడా డిఫైన్ చేయడం కష్టమే. ఎందుకంటే రెండిట్లలో కూడా సమ్ ఉంది. సమ్ అవుతుంది, వి డోంట్ నో సమ్ ఎంత అనేది. సమ్ కాదు, వి డోంట్ నో సమ్ నాట్ ఎంత అనేది. సో దట్ దిస్ వన్ ఆల్సో ఫాల్స్. ఓకే, దిస్ వన్ ఆల్సో ఫాల్స్. ఇప్పుడు సమ్ నాట్ అనేవి రెండు కూడా ఫాల్స్ అయినాయి. సమ్ నాట్ అనేవి రెండు కూడా ఫాల్స్ అయినాయి. అయితే ఇక్కడ వరకు మనం ఇప్పుడు చెప్పుకున్నది ఏంటి? సమ్ నాట్ గురించి కాన్సెప్ట్. ఓకేనా? ఇలా ఉండాలి, ఇలా ఉంటది అని చెప్పుకున్నది కాన్సెప్ట్. ఇప్పుడు వితౌట్ కాన్సెప్ట్ స్టోన్ మార్క్ ఏంటి తెలుసా? స్టేట్మెంట్ ఎట్లా ఉంది? పాజిటివ్ లో ఉంది. సమ్ పాజిటివ్ అయితే సమ్ నాట్ ఏంటిది? నెగిటివ్ కదా. సో నెగిటివ్ ఫాల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్. నువ్వు స్టోన్ మార్క్ గుర్తుపెట్టుకుంటే నువ్వు ఇక్కడ సమ్ అనేది పాజిటివ్ అయినప్పుడు సమ్ నాట్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ కేసులో ఉన్నప్పుడు ఫాల్సే కదా. సో కాబట్టి ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకో, స్టేట్మెంట్స్ ఇన్ పాజిటివ్ నెగిటివ్ కంక్లూజన్స్ ఫాల్స్ అయిపోతుంది. అంటే నీకు ఇదంతా తెలియాల్సిన అవసరం లేదా అని అంటే కాన్సెప్ట్ తెలిస్తే క్వశ్చన్లు చేసేటప్పుడు చాలా క్లారిటీగా ఉంటావు. కాన్సెప్ట్ తెలియకుండా ఇలా స్టోన్ మార్కులు గుర్తుపెట్టుకున్నా పర్లేదు, కానీ కాన్సెప్ట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? అప్పుడు నువ్వేం చేస్తావు? ఇట్లా కాకుండా స్టేట్మెంట్స్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ ఫాల్స్ అని చెప్పేసి డైరెక్ట్గా నీ బుర్రలోకి వస్తుంది, నువ్వు ఆన్సర్ చేస్తావు అట్లా అన్నట్టు. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్తో వెళ్ళాలి. దెన్ దీని తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని కాన్సెప్ట్ ఉన్నాయి. ఏంటి? 7th, నో ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ అంటున్నా. నో ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ అని అంటున్నా. ఇప్పుడు నో ఏ ఈజ్ బి అంటున్నాం అంటే ఏకి బికి సంబంధం లేదు అని చెప్తున్నా. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి అని అంటున్నా నేను. సో దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఏ అండ్ బి అంటే ఇక్కడ ఏ అండ్ బి రెండు కూడా సమ్ రిలేషన్లో ఉన్నాయి కదా. ఏ అండ్ బి రెండు కూడా సమ్ రిలేషన్లో ఉన్నప్పుడు నో రిలేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఓకేనా? దే ఆర్ ఆల్రెడీ ఇన్ సమ్ రిలేషన్, బట్ అసలు రిలేషనే లేదు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఈజ్ దిస్ కరెక్ట్? కాదు. నో బి ఈజ్ ఏ అంటున్నాం, ఇది కూడా కాదు. ఎందుకనంటే నో అంటేనే రెండు సపరేట్ ఉండాలి. బట్ these two are in some relation, whether it is positive or negative, but రెండు కూడా టచ్ అయి ఉన్నాయి కదా. రెండు కూడా టచ్ అయి ఉన్నాయి. సో టచ్ అయి ఉన్నప్పుడు there is a relation between those two elements. ఓకే, సో కాబట్టి సమ్ రిలేషన్ ఉన్నప్పుడు నో రిలేషన్ ఉందని చెప్పేసి చెప్పడానికి లేదు. సమ్ చాక్లెట్స్ ఆర్ యువర్స్ అని అన్నప్పుడు నా దగ్గర ఉన్న చాక్లెట్స్లో కొన్ని చాక్లెట్స్ నీవని చెప్పినప్పుడు అస్సలు నీ కాదు అని చెప్పడానికి అవకాశం ఉంటుందా? అస్సలు నీ కాదు అని ఎవరైనా వచ్చి చెప్పారు అనుకో, కొడతావు కదా. ఎందుకు? సార్ ఆల్రెడీ చెప్పిండు సమ్ చాక్లెట్స్ నాయి అన్నాడు, నాకు కొన్ని చాక్లెట్స్ ఇస్తా అన్నాడు. నువ్వెవరు చెప్పడానికి నాకు చాక్లెట్స్ రావు, నీ దగ్గర చాక్లెట్స్ లేవు అని చెప్పడానికి అని అంటావు. సో దట్స్ వాట్ ఇక్కడ నో ఏ ఈజ్ బి, నో బి ఈజ్ ఏ అని అంటే అవి ఫాల్స్ అవుతాయి. ఓకేనా? సో కాబట్టి ఇది కాన్సెప్ట్. ఓకే, ఇలా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం ఈ ఎలిమెంట్స్కి మధ్యలో రిలేషన్ నేర్చుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు సమ్ కేస్ వచ్చినప్పుడు కంక్లూజన్స్ లో ఏది ట్రూ అవుతుంది? సమ్ కేస్ అనేది స్టేట్మెంట్ లో ఉన్నప్పుడు కంక్లూజన్స్ లో సమ్ కేస్ రివర్స్ ఫార్మాట్ మాత్రమే ట్రూ అవుతుంది. చూడండి, సమ్ బీస్ ఆర్ ఏస్ అని. ఓకే, సమ్ కేస్ లో రివర్స్ ఫార్మాట్ మాత్రమే ట్రూ అవుతుంది. సమ్ బీస్ ఆర్ ఏస్ అనేది సో సమ్ కేస్ కి సంబంధించినటువంటి రివర్స్ ఫార్మాట్ కదా. సో ఇది ఒక్కటి మాత్రమే ట్రూ అవుతుంది, అన్నీ కూడా ఫాల్స్ అవుతున్నాయి. ఓకే, సో కాబట్టి వెన్ ఎవర్ స్టేట్మెంట్లో సమ్ కేస్కి సంబంధించి ఎనీ టూ ఎలిమెంట్స్కి సంబంధించి సమ్ కేస్ వచ్చినప్పుడు ఆ రెండు ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి రివర్స్ ఫార్మాట్ ఆఫ్ కంక్లూజన్ మాత్రమే ట్రూ అవుతుంది. డైరెక్ట్ ఎట్లాగూ రీస్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఆ రెండు ఎలిమెంట్స్కి సంబంధించినటువంటి రివర్స్ ఫార్మాట్ మాత్రం డెఫినెట్గా ట్రూ అవుతుంది.
అర్థమైందా? సో కాబట్టి ఇది ఈ సమ్ కేస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే రైట్. సో దీనికి సంబంధించి రిమైనింగ్ ఇంకొక 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఓకే, సో మనకి సమ్ నాట్ అండ్ నో కాన్సెప్ట్లు, ఆ 2 కాన్సెప్ట్లని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.